ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. భయపడకుండా అసలు ఏం జరిగిందో చెప్పక్క. నేను ఇట్లా చూస్తుంటే నాకు భయం పెట్టండి. వాళ్ళు ఎవరక్క? అలా చూసి నువ్వెందుకు ఉరికినావు? స్వప్న, వాడు వాంది మా ఊరే. మీ ఊరా? మీ ఊరైతే నువ్వెందుకు భయపడుతున్నావు అక్క? వాడు మా ఊర్లో పెద్ద మనిషి. పెద్ద మనిషా? నాకు పెళ్లి కాకముందు మా ఇంటి పరిస్థితి మంచిగా లేక మా అమ్మ వాడి దగ్గర పైసలు అప్పు తీసుకుంది. అది ఆసరా చేసుకొని వాడు అప్పటి నుండి నా మీద కన్నేసిండు, నన్ను లొంగ తీసుకోవాలని చూసిండు. ఆ భయానికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇన్ని రోజుల నుండి చక్కగా పోతలేను. ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? అవును స్వప్న, అమ్మకి పానం మంచిగా లేదని తెలిసినా కూడా ఆలోచించి పోయింది పాని భయానికేనే. ఒక్కసారి వాడు అక్కడ కనిపించేసరికి నాకేం చేయాలనో తెలియక నేను గుంజుకొని వచ్చేసిన. ఏందక్క, పైసలు తీసుకున్నాడని నీ మీద కన్నేసిండా? నిన్ను అనుభవించాలని చూసిండా? అక్క, అలాగ ఎన్ని పైసలు ఇవ్వనో చెప్పక్క. నేను నాన్నతో చెప్తా, ఆ పైసలన్నీ కట్టేద్దాం. వాని భయం నీకు అద్దక్క. అవునా, వానికి బాకీ లేవే. అమ్మ కూలీనాలు చేసి అప్పు మొత్తం కట్టేసింది. కానీ నన్ను అనుభవించాలన్న కోరిక మాత్రం వానికి సావలేదు. అక్క, నువ్వేం టెన్షన్ పడకక్క. మనం వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చినాం కదా, నువ్వు భయపడకు. ఇప్పుడంటే ఎట్లా అట్లా తప్పించుకున్నావే, కానీ వాడికి నేను ఉండేది ఈ ఊరే అని తెలిసిపోయింది. ఏ క్షణమైనా మళ్ళీ రావచ్చు. ఇన్ని రోజులు ఇంటికి పెద్ద కోడలుగా ఇంటి గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ వచ్చిన. ఇప్పుడు ఇంటి విలువ పోవడు నేను తట్టుకోలేనే. ఏం చేయాలి స్వప్న, ఏం చేయాలి? అక్క, నువ్వు భయపడకక్క. మనం ఏదో ఒకటి చేద్దాం. నువ్వు ఇట్లా భయపడుకుంటున్నావు అనుకో, బావకు అనిల్కి అర్థమైపోతుంది. అప్పుడు ఏం చెప్పాలో మనకు అర్థం కాదక్క. నీ బావకు అనిల్కు ఈ విషయం అస్సలు తెలియవద్దు. స్వప్న, మీరెప్పుడు వచ్చిలే? మీకోసం నేను పిలిచి వచ్చిన. చెప్పులు అక్కడనే ఉన్నాయి, నీళ్ళు అక్కడనే ఉన్నాయి, రోడ్డు మీద తువాలవాడు ఉన్నది. ఎంత పిలిచినా ఉల్కరు పలకరు. అసలు మీరు ఎప్పుడు వచ్చిలే? ఎట్లా వచ్చిళ్ళు? ఎటు వేలు అసలు? ఏమైంది వదినే? అది కూరగాయ చెట్లల్లా గడ్డి విత్తుంటే అక్కకు బాగా కడుపు నొప్పి లేసింది. ఏం చేయాలని అర్థం కాక తొందరగా ఇంటికి తీసుకొచ్చిన, అంతే. ఏంది వదినేకు కడుపు నొప్పి లేచిందా? వదినే కడుపు నొప్పి లేచిందా? దామలకు పోదాం. అయ్యో వద్దా, నీళ్ళు కొద్దిసేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది. స్వప్న, అనిల్కి ఏం కావాలి చూడు. ఏమేం స్వప్న? ఏం కాలేదు. అక్కకు కడుపు నొప్పి లేచేసరికి నాకు బాగా భయమైంది. అందుకే నేను తొందరగా ఇంటికి తీసుకొచ్చిన. టెన్షన్ పడ్డావా? మరి కాదా అని
అక్కడ ఎంత పిలిచినా ఉల్కరు పలకరు. చూసేస్తాను నేను ఏమైందో అని. ఏమైంది ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు? శంకర్ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడే. పొద్దుగాల చేసిన, మధ్యాహ్నం చేసిన, ఇందాక కూడా చేసిన. చూసుకొని అయినా చేయొచ్చు కదా అనే ఫోను. వాడు ఎందుకు చేస్తలేడని ఆలోచిస్తాను. నువ్వేమో ఇక్కడ కూర్చొని ఆలోచిస్తాను, అక్క బావనేమో ఆలోచించి ఏం తినకుండానే పడుకున్నారు. గిట్లయితే ఎట్లా? మరి ఏం చేద్దామే సప్న? నువ్వు తిట్టానంటే నేను ఒకటి చెప్పన్నా. ఏంటిదే? మనం శంకర్ దగ్గరకు పోయి మాట్లాడద్దాం. ఏంది ఫోన్ దగ్గరకా? వాడు ఏమనుకుంటాడో ఏమోనే. శంకర్ ఏమన్నా అనుకోని మనం పోయి శంకర్తో మాట్లాడద్దాం. అక్క బావ బయటపడతలేరు కానీ వాళ్ళు లోపల కుమిలిపోతారు. నేను వాళ్ళని అట్లా చూడలేకపోతున్నా. అక్క బావ హాస్పిటల్కి పోతారు కదా, పోయి వచ్చేసరికి మనం పోయి మాట్లాడద్దాం. మనం పోయిన విషయం కూడా అక్క వాళ్ళకి తెలియద్దు. వాళ్ళ హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఎప్పట్లానే మనం ఇంట్లో ఉందాం. సరేనే సప్న, నువ్వు చెప్పినట్టే పోయేద్దాం. అన్నదిందుపా అన్నవాయినా తినలేదు కదనే, నాకు కూడా తినబుద్ధి అవుతలే. మనం ఎటు పోతున్నాం అసలు? గిటెందుకు వస్తున్నాం? మనం పోయేది శంకర్ దగ్గరికి కాదా? తమ్ముడు దగ్గరికేనే. తమ్ముడు ఇక్కడికే రమ్మన్నాడు. అరే తమ్ముడు, మా మీద కోపం పోలేదు ఇంకా? మీ మీద నాకెందుకు కోపం ఉంటుంది అన్న? నాకే కోపం లేదు. మరి నువ్వుండే కాడికి రమ్మనకుండా ఇక్కడికో రమ్మని ఈడ మాట్లాడుతున్నా. నేను ఉండేది బ్యాచిలర్ రూమ్ అన్న. ఒక్కొక్కడు ఒక తీరుంటారు. మనం మాట్లాడేటి వాళ్ళు ఎవరు అర్థం చేసుకోరు. అందుకే ఇక్కడికి రమ్మన్నా. మా మీద నీకు ఇంకా కోపం పోనట్టుంది కదా, అందుకే ఇంటికి అత్తలేవా? ఒక్కసారి ఇంటికి వచ్చిపో శంకర్. అక్క బావ నీకోసం బాగా బెంగ పెట్టుకున్నారు. వాళ్ళ అన్నం కూడా తింటలేరు. వాళ్ళని చూస్తా అంటే మస్తు బాధ అనిపిస్తుంది శంకర్. నేను రాను వదినే. పెద్దన్న నన్ను కొట్టుడు నాకు నచ్చలేదు. అది నా దోస్తు గారు మొగట కొట్టిండు. నేను ఎట్లా వదినే? నేను ఇంటికి అసలుకే రాను. అరే తమ్ముడు, కొట్టింది ఎవరురా? మన అన్ననే కదా. కొట్టకుంటే తిట్టకుంటేనే మనం ఎంత పెద్దగా అయినామా? అన్న కోపంలో అర్థం ఉన్నదిరా. నువ్వే అర్థం చేసుకొని ఇంటికి రా. ఎట్లా అన్నా? నేను రాను. నేను ఏం తప్పు చేసినా నన్ను కొట్టిండు. నేను వచ్చిన తర్వాత ఒక్కసారి నాకు ఫోన్ చేసిండా? మాట్లాడిరా? నేను రాను. శంకర్, జరిగిన దాని గురించి మాట్లాడడానికి మేము రాలేదు. నీతో ఒకసారి కలిసి మాట్లాడదామని వచ్చినాం. అక్క బావకు తెలియకుండా వచ్చినాం. ఒక్కసారి ఇంటికి వచ్చి వాళ్ళకి గనవడు శంకర్. వాళ్ళని అట్లా చూడలేకపోతున్నాం. నేను రాను వదినే. నేను రాను. ఎందుకంత మొండిగా మాట్లాడుతున్నావు శంకర్? నువ్వు పుట్టినాక మీ అమ్మాయి చచ్చిపోతే నిన్ను మరిదిలా కాకుండా తన కడుపులో పుట్టిన కొడుకులాగా చూసుకున్నది. నువ్వు ఒక చిన్న తప్పు చేస్తే ఒక మాట అనే అంత అధికారం కూడా వాళ్ళకి లేదా? నువ్వు సిటీకి వచ్చి జాబ్ చేసినంత మాత్రాన గొప్పను అయిపోయినట్ట? నువ్వెంత పెద్దోడివైనా వాళ్ళకు కన్న కొడుకు లెక్క, ఇంకా చంటి పిల్లోడు లెక్కనే శంకర్. నేను చెప్పాల్సింది చెప్పినా. అరే అన్నవాదనే ఫోన్ చేయలేదని అనుకోకురా. నీ కోపం ఏందో వాళ్ళకి తెలుసు. ఫోన్ చేస్తే ఇంకెక్కువ కోపపడతావని వాళ్ళు ఫోన్ చేయలే. కానీ అన్నవాదనకు
ప్రతి క్షణం నీ మీదనే ఆలోచన రా, నిన్నే తలుచుకుంటూ ఉంటాను. అరే తమ్ముడు, నా మాట అడుగుతానరా, ఇంటికి రారా. నేను రానన్నా, నేను మీతో అసలుకే రాను. కానీ నెక్స్ట్ సండే అత్త. మమ్మల్ని అర్థం చేసుకుని అత్త అన్నందుకు థ్యాంక్స్ శంకర్. సరే ఏమన్నా కూల్ డ్రింక్స్ తాగుతారా? వదిలే. వద్దు. ఏమద్దురా, ఇక పోతాం. తాగురన్నా. అన్నా 3 కూల్ డ్రింక్స్ ఇస్తారా? వాడ తిరిగితే ఈ వాడ తిరిగితే ఈ తాగుబోతుముండ కొడుకు ఏడ వేయటో ఏమో. ఒక్కదాని చీకట్ల నేను ఎక్కడా ఎతకాలి. ఏం చేసుడు, అంతటా తిరిగిన ఎక్కడ కనబడతలేడా. తాగుబోతుముండ కొడుకు ఏడ దాగిపోన్నాడో ఏమైందో. గీ అనరుల ఇంటికి పోయేస్తున్నా. సప్న, సప్న. అగు ఏందక్క, ఎందుకు ఇట్లా ఆగమాగమవుతున్నావు? ఎందుకు ఏడుతున్నావు? ఏమైంది? ఏడవ కాగు. ఈయనే కనబడతలేడురా. ఊరంతా తిరిగినా ఎక్కడున్నాడో దొరుకుతలేడు. కనబడకపోవడేందక్క? ఎటు వేయండు? అనిల్ ఉన్నాడా? ఉన్నాడక్క. ఉన్నవా? ఇగరా ఏడవకు. అనిలు తాగి ఏడబడ్డాడో ఏమైందో నాకు భయం అవుతుంది. ఒక్కదాన్ని ఎక్కడని తిరగాలి. ఆ వాడ తిరిగినా ఈ వాడ తిరిగినా ఎక్కడ కనవాలనే. జరగ కళ్ళు మండవ కాడున్నాడో ఎక్కడున్నాడో జర పోయి ఎత్తుకరాపు ప్లీజ్, దండం పెడతా, కాలు ముక్తా. అక్క గవన్నీ ఎందుకు మాట్లాడతాను? ఆయన పోయి చూస్తాడు గాని నువ్వు ఏడవకు. అయ్యో నువ్వు ఏడవకు వదినే, నేను పోయి చూసి తీసుకొస్తా. సప్న, నేను పోయి ఎతికి తీసుకొస్తా, నువ్వు ఆ వదినతో ఉండు. అక్క ఏడవకక్క, అనిల్ వేయండు కదా తీసుకొస్తాడు, ఏడవకు. నాది ఏం రాదనే స్వప్న, నాది ఏం బతికే. ఈ తాగుబోతోని పట్టుకొని నేను ఎంతకాలం అని వేగంటే పొద్దుననగైనా పనికి ఇప్పుడు వచ్చిన పనికి పోయి వచ్చిపోకడంత పోదిని పందామంటే నాకు రాత్రికి వచ్చేసరికి ఈ రకం ఆడదాన్ని ఎక్కడని తిరగాలే. ఈసంటి బతికి ఎవరికి రావద్దే. ఏడవకక్క, ఏం చేద్దాం, ఆ మనిషి మారాడు తెలిసిందే కదా. ఏడవకు, ఇంట్లో కుదందా. ఏం చేయాలి స్వప్న, పని లేదా, రూపాయి సంపాదన లేదా. పొద్దంతా కైకిలికి పోయి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన పైసలు తీసుకుపోయి మన తాగుడుకు పెట్టుకోవట్టే. ఏమన్నా అంటేనేమో పిల్లల ముందు ఎట్లా పడితే మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు కొడతాడు. నాకు ఈ బతుకు బుద్ధి అయితే లేదే. ఏ ఆగక్క, తాగుతాయిన గురించి నేను బతకానంటున్నావా? ఆయన మారితే మారనే, లేకపోతే లేదు. పిల్లలను చూసుకుంటే బతుకు, నీకు చేసుకోవడానికి పని లేదా? రెక్కలేవా? ఏందో ఆయన గురించి బతకాలంటుంది. ఆకలి మీద ఉన్న పులికి జింక పిల్ల దొరికినాడు. ఇంకెన్ని రోజులు తప్పించుకుంటదే? ఏయ్ ఆగు, ఇంకెన్ని రోజులు తప్పించుకుంటవే నా నుండి? ఇవాళ నిన్ను విడిచిపెట్టేదే లేదు.
రేయ్ నా ఊళ్ళ మీద చెయ్యాలంటే ముందుగా నన్ను దాటేళ్ళాలరా. ఎయిరా 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 నా మీద చెయ్యాలి. ఇన్ని రోజులు వాని వల్ల అక్క భయంతో బాధతోటి బతుకుతుందా నీళ్ళు. ఇప్పటి నుంచి ఆ భయం ఉండద్దు, వానికి బుద్ధి రావాలి. వాడిని అసలుకే వదిలిపెట్టక నీళ్ళు. వీనికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు సప్న. ఊళ్ళోకి తీసుకపోతే ఊళ్ళో జనాలే వీనికి బుద్ధి చెప్తారు. మన చేతికి మట్టే అంటది. అరే నువ్వు మన ఊర్లో పెద్ద మనిషివిరా. ఈ ఊర్లో విలువ తీసుకున్నావు అనుకో ఇజ్జత్ పోతుంది. పారా మనం పోదాం పారా. అరే ఈ విషయం ఇంతటితో వదిలిపెట్టరా, పోదాం. ఏడికిరా పోయేది? ఇన్ని రోజుల నుంచి మా వదిన హింసించుకుంటూ వస్తాండవు. నిన్నెట్టి పెడతా అనుకుంటున్నావురా. పారా అన్న అన్న వదిలిపెట్టన్నా వదిలిపెట్టన్నా. ఇంకోసారి ఊరికి రామన్నా వదిలిపెట్టన్నా ప్లీజ్ అన్న. ఇంకోసారి కనబడితే మా వదిన జోలికే కాదురా, ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికి పోకుండా చేస్తా. నడువురా అన్న అన్న వదిలే అన్న. ఇంకోసారి రామన్నా, మీ ఊరికి రామన్నా. మా ముఖం చూపెట్టమన్నా రా అన్న. వద్దురా ఈ గొడవ వద్దురా, మనకు ఊర్లో విలువ ఉండదురా. రారా వద్దురా. స్వప్న, అనిల్కి ఈ విషయం ఎట్లా తెలుసు? ఇక్కడికి ఎట్లా వచ్చిండు? అక్క ఆ విషయాలన్నీ ఇంటికి వెనక మాట్లాడుకుందాం. మనం ఇంటికి వదంపా. రా అక్క. సప్న వదినతో మాట్లాడిన తర్వాత కొంచెం లోపలికి రా, పనున్నది. సరే. ఈ విషయం అనిల్కి ఎట్లా తెలిసే? అక్కడికి ఎట్లా వచ్చిండు? అక్క నిన్న మొన్నటి విషయం ఎన్ని రోజులని మనసులో పెట్టుకుంటాం చెప్పు. అందుకే జరిగిన విషయాన్ని అనిల్తో చెప్పినక్క. ఈ సమస్యకి ఎంత తొందరగా పరిష్కారం దొరికితే అంత మంచిదనే నువ్వు రానన్నా బలవంతంగా నిన్ను షేన్కాడు తీసుకుపోయినక్క. ఎందుకంటే నీకోసం వాళ్ళు అక్కడికి వస్తారని నా మనసు చెప్పిందక్క. నేను అనుకున్నట్టే వాళ్ళు అక్కడికి వచ్చిర్రక్క. అక్క నీ మనసులో అంత భారాన్ని పెట్టుకొని నా కళ్ళ ముంగడ తిరుగుతా అంటే నేను చూడలేకపోయినక్క. అందుకే ఇదంతా చేసిన. అక్క నీకు చెప్పకుండా అనిల్కి చెప్పి ఇదంతా చేసిన అని నా మీద కోపంగా ఉందా అక్క? కోపం ఉంటే నన్ను క్షమించక్క. అంత మాటనక స్వప్న. మనిద్దరం ఒక్క కడుపున పుట్టకపోయినా నా తోడబుట్టిన దానికన్నా ఎక్కువ అర్థం చేసుకునేవి నన్ను. దీంట్లో క్షమించడానికి ఏమని చెప్పు. అక్క జరిగిన విషయం ఏది బావకు తెలియద్దక్క. బావకు తెలియద్దనే నేను అనిల్కి చెప్పిన. ఈ విషయం మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి. జరిగిందంతా మర్చిపోక్క, మళ్ళీ మామూలుగా ఉండు. ఇదంతా ఒక పీడకల అని మర్చిపో. నువ్వెప్పుడు నవ్వుతూ తిరగాలక్క.